నోట్లో పెడతాను ఇలాగ అంటే వాడిని చంపిన పాపం. కదా పదవిలో ఉన్న మనిషిని అలా విమర్శించడం కాదు. ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళని అంత కించపరచకూడదు కదా. డిప్యూటీ సీఎం ఆయన పట్టుకుని ఎవడో కోంకెత్త కొట్టంగా కామన్ మ్యాన్ తిరిగితే ఎలాగ ఉంటుందండి. అరెస్ట్ చేయండి, అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. ఆయన్ని మాట అంటే ఇక్కడ చాలా బాధగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. రాజకీయం అంటే రాజకీయంగా చూసుకోవాలా. ఈయన విషయంలో కావాలని చేసింది. ఇతను మాట్లాడడం కొద్దిగా వరగరగా ఉంది కాబట్టి అది తీసుకున్నారండి. ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారని. సో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేయరు, కాకపోతే నోట్లో పెడతాను ఇలాగ అంటే వాడిని చంపిన పాపం. అంటే ఒక స్థాయిలో ఉండి నువ్వు ఒక విలేకరు లేకపోతే యూట్యూబర్ అయి ఉండి నువ్వే ఎలా మాట్లాడకపోతే స్థానికులు ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? చట్టం తన పని తను చేసుకోవాలి. అలా అరెస్ట్ చేయడం ఫెయిరేనా కాదా? చూసి జనాన్ని తెలుసు. మీ ఒపీనియన్ చెప్పడానికి తనకి వాళ్ళకి అలా అనిపించిందేమో. మనిషికి ఒక విధంగా అనిపిస్తుంది తప్ప, వాళ్ళకి ఎలా అనిపించింది అందుకే అది నాకైతే తప్పు అనిపించింది. ఒక బాధ్యత కదా పదవిలో ఉన్న మనిషిని అలా విమర్శించడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు, ఏదో సంథింగ్ ఏదో తిట్టారని అరెస్ట్ చేశారు కదా పిఠాపురంలో, జస్ట్ రీసెంట్ గా, జస్ట్ నిన్న. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి మనకి పెద్దగా అవగాహన లేదండి. అంటే చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, అది అరెస్ట్ చేశారన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అలా విమర్శలు చేయడం ఫెయిర్ అంటారు? అరెస్ట్ చేయడం ఫెయిరే, కానీ అంత పబ్లిక్ గా ఒక ఉన్నత పదవిలో ఉన్నాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళని అంత కించపరచకూడదు కదండి. కళ్యాణ్ మీద విమర్శలు ఏదో చేస్తారని అరెస్ట్ చేశారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? వ్యక్తిగత సమస్యలు ఆయన ఉంటాయి. నాయకుడు అంటే అరెస్ట్ చేయడం ఫెయిర్ అంటారా? మరి అంతే కదండి. వ్యక్తిగతంగా ఆయన తిడతాం అంటే తప్పే కదండి. మరి వ్యక్తిగతంగా ఎలా తిడతాయండి? ప్రశ్నించడం కరెక్ట్ కాదు నేను అంటలేదండి. వ్యక్తిగతంగా తిడతాం అన్నది వేరు, మీరు అన్నది వేరు, తిడతాం వేరు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే హోదా ఒక సెలబ్రిటీ పోని, అది కాకపోయినా మన ఉప ముఖ్యమంత్రి అదే డిప్యూటీ సీఎం ఆయన పట్టుకుని ఎవడో కోంకెత్త కొట్టంగా కామన్ మ్యాన్ తిరిగితే ఎలాగ ఉంటుందండి. ప్రశ్నించచ్చు, తప్పులేదండి, కానీ నోటుకొచ్చినట్టు తిరిగితే ఎలా ఉంటుందండి? మన ఇంట్లో మనిషిని మనం తిడితేనే ఒప్పుకోరు, ఒక కొడుకు తండ్రిని తిడితేనే ఒప్పుకోడు. అలాంటిది ఒక కామన్ మ్యాన్ వచ్చి ఆయన నోటుకొచ్చినట్టు తిరిగితే ఎలా ఉంటుందండి? అడగచ్చు, తప్పులేదు, నువ్వు వచ్చేది ఇచ్చేయలేదు, ప్రశ్నించచ్చు, దానికి అడలేదు. అంతేగాని నోటుకొచ్చినట్టు తిరిగితే ఎవరు ఒప్పుకోరు కదండి. ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేశారు కదా పిఠాపురంలో, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే వాడు స్టేజ్ ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడు అలాంటి మాట్లాడకూడదు కదా. ఒక వ్యక్తి గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? అరెస్ట్ చేయండి, అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి, వెంటనే ఉంచకూడదు. అలాంటి తమిళనాడులో రేప్ చేసిన వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసేస్తున్నారు కదా, అలాగే చేసేయాలి. ఇలాంటి పిచ్చి వాళ్ళని, ఉన్మాదులు వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి చాలా నష్టం. అలాంటి వాళ్ళని వెంటనే తీసేయాలి. పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేశారు, విమర్శ చేయడం అది కరెక్ట్ కాదమ్మా, తప్పది. ఎవరి దేవుడు వాళ్ళు గొప్ప, అంతేగాని ఏ దేవుడిని విమర్శించకూడదు. ప్రశ్న వరుణ్ అరెస్ట్ చేశారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎవరండి? ప్రశ్న వరుణ్ ని అరెస్ట్ చేశారు కదా పిఠాపురం పోలీస్ స్టేషన్. వరుణ్ ఎవరమ్మా? అదే పవన్ కళ్యాణ్ మీద, ఆయన ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. అవునండి. పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు, అదే కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారని అరెస్ట్ చేశారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అరెస్ట్ చేశారన్న దాని గురించి ఎవరో పట్టించుకోలేదమ్మా. ఓకే అండి, ఓకే. దాని గురించి ఆయన్ని మాట అంటే ఇక్కడ చాలా బాధగా ఉంటది ప్రతి ఒక్కరికి కూడా. యథార్థం చెప్తున్నామమ్మా. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఒక లేకపోయినా పవన్ కళ్యాణ్ పలానా వాడు ఇలా అన్నాడు రా అంటే ఏడ్రా ఏం చేశారా, నీ డబ్బులు తప్పేశాడని అడిగేవాడు మొఖం అడుగుతాడు తప్ప ఎవడో కూడా అదేట్రా ఈయన అరెస్ట్ చేశారా పాపం అన్న వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే ఆయన ఎవరిదో తినలేదు కదమ్మా, ఆయన ప్రజల కోసమే కదా ఆయన ఇచ్చాడు. ఆయనకి ఆదాయం బోలంత ఇది వదిలేసుకున్నాడు, వదిలేసుకుని సినిమాల్లో ఇది అన్ని వదిలేసుకుని చేస్తున్నాడు ప్రజలకు సేవ. ఇవాళ ఎవడో చేయడం అలాగా బాలకృష్ణ గారు ఒకడు, ఈయన ఒకడు. బాలకృష్ణ ఈయన అయితే బాలకృష్ణ తిరిగినట్టు ఈయన తిరుగుతలేదు. బాలకృష్ణ ఒకసారి వెళ్తున్నాడు, సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఇక్కడ కూడా ఆయన ఏ పుట్టినరోజు కన్నా వచ్చినా ఇక్కడ ఆనందంగా జనాలు అందరూ సంతోషంగా ఉంటారన్న ఆలోచనలో ఉన్నారమ్మా. రావణ్ గారు అలా పబ్లిక్ మీటింగ్ లో అలా మాట్లాడడం ఒక పద్ధతిగా ఉండదు. రాజకీయం అంటే రాజకీయంగా చూసుకోవాలి. వెనకాల ఎవరున్నదని మరి తెలియదు, అది అలా మాట్లాడకూడదండి. ఒక చదువుకున్న ఎత్తి అలా మాట్లాడకూడదండి.
అది దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అండి. ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు కదా అంకుల్ పిఠాపురం పోలీస్ స్టేషన్, దాని గురించి మీ స్పందన ఏంటి? నాకు అది పెద్ద తెలియదు, తెలియదు మనం చెప్పకూడదు. ఓకే, అదండి ఆ రామారావు కలదు నేనేది జరిగిందంట పిఠాపురానే అతను ఏదో అంటే ఏదో చేసి జరిగింది, ఆ విషయం తెలియదమ్మా. ఓకే, ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ ఎలిగేషన్, అదే బ్యాడ్ గా మాట్లాడారని, దాని గురించి మీరు ఏమంటారు? బ్యాడ్ గా మాట్లాడడం తప్పండి. ఎందుకంటే కొంతమంది నచ్చిన వాళ్ళు ఒకలాగా, నచ్చలేని వాళ్ళు ఒకలాగా, ప్రతి ఒక్కరిని పొగుడుతారు. కానీ ఈ ఒక్క విషయంలో, ఈయన విషయంలో కావాలని చేసింది అది అంతనో దండలేయించుకోవాలని చేయట్లేదు, ప్రజలకు సేవ చేయాలన్నాడు. చిరంజీవి వాళ్ళ అన్నగారు ఏం చెప్పాడంటే, తల్లికి చిన్న కొడుకు, మీ అందరికీ సేవ చేయాలని ముందుకు వస్తున్నాడు, డబ్బు దానం కోసం రావట్లేదు, అది మీరు ఆలోచించుకోండి అన్నాడు. అదే ఆలోచించుకుని అందరూ గెలిపించారు. ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కృష్ణారావు గారు అనే విషయంలో అయితే అతను కూడా తప్పులుగా మాట్లాడారని ఎత్తారు. అలాగనే అంటే మామూలుగా అదేంటి ప్రజాభిప్రాయం అని కాదు, నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? దాని గురించి కదండి, ప్రశ్నిస్తే అరెస్ట్ చేయరంటే అది తప్పు విషయం అండి. కాకపోతే ఏంటంటే అతను కూడా నోరు జారాడు. అదే ముందు కూడా ఫిష్ వెంకట్ ఇది అభిప్రాయాలు వీళ్ళందరూ కూడా అలాంటివి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎవరైనా కూడా బాధ్యతలే, కానీ ఇతను మాట్లాడడం కొద్దిగా వరగరగా ఉంది కాబట్టి అది తీసుకున్నారండి.